భద్రాచలం ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బీఆర్ఎస్ బీజేపీపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 4 నెలల నుంచి గత ప్రభుత్వ పాపాలను వెలికి తీస్తుందన్నారు. పాత నేరాలని ఒక్కోటి బయటికి వస్తున్నాయి. ఓవైపు హామీలు అమలు జరుపుతూనే కేసీఆర్ పాపాల ప్రక్షాళన చేస్తుందని అన్నారు. బీజేపీ కేసీఆర్ రైతు దీక్షలు చూసి సమాజం నవ్విపోతుందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ గత 10 సంవత్సరాలుగా రైతులకు ఏం చేశారో చెప్పాలని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ట్యాపింగ్ ఉంది. రేవంత్ రెడ్డి ట్యాపింగ్ కేసులు పెట్టాలంటే సాధ్యం కాదుగా, లేనిది సాధ్యం కాదు కదా. అన్నీ బయటపడుతున్నాయి. పాపాలు లేకపోతే వాళ్ళు చేసినటువంటి అన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఆ బయటపడే వాటి అన్నింటినీ వాళ్ళు ఆటోమేటిక్గా అవి బయట మేము పరిపాలన చేయాలి కాబట్టి మీరు ఎన్ని తప్పులు చేసినా దాని జోలికి మేము వెళ్ళమని అనలేరు కదా. ఆ విధంగా కుంభకోణాలన్నీ వస్తున్నాయి. దేని పార్ట్ దానికే. హామీలే జరుగుతున్నాయి. విచారణ జరుగుతుంది. దేని పద్ధతి దానికి జరుగుతుంది. ప్రత్యేకించి రైతులకు ఇచ్చిన హామీలు 2 లక్షల రుణమాఫీ కానీ తర్వాత మద్దతు ధర కానీ అవి కూడా అమలు కావట్లేదు. దాని గురించి ఈరోజు ప్రత్యేకించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దీక్ష చేస్తున్నాడు వాళ్ళ పార్టీ. ముందు బీజేపీ 10 ఏళ్ల కాలంలో రైతులకు ఏం చేసిందో దాని మీద ఆయన దీక్ష చేయాలి. 10 ఏళ్ల కాలంలో వాళ్ళు ఏం చేయలేదు. కానీ ఎలక్షన్ కోడ్ ఇవన్నీ కూడా. కాబట్టి నువ్వు అవునన్నా కాదన్నా చేయకపోతే మళ్ళీ సమయం చూస్తారు ప్రజలు. తప్పు రేవంత్ చేసినా, కేసీఆర్ చేసినా, కాంగ్రెస్ చేసినా, బీజేపీ చేసినా ప్రజలు చూస్తారు. 4 నెలలకే మీరు ఎంత అడావులు చేసినా, ఎంత మీరు గందరగోళం చేసినా, ఎన్ని మాయలు మంత్రాలు చేసినా కేసీఆర్ కానీ బీజేపీ కానీ రేపు ఎన్నికల్లో తెలంగాణలో మిత్రపక్షాలు కమ్యూనిస్టులుగా మేము బలపరిచేటువంటి వాళ్ళు గెలుస్తారు. ఇక్కడ నాకు తెలిసి కాంగ్రెస్ మేము స్నేహంగా ఉన్నాం. సరే, ఇక్కడ మా పొత్తులో ఏమవుతాయి అనేది పక్కన పెడితే కాంగ్రెస్ మేము స్నేహంగా ఉన్నాం కాబట్టి తెలంగాణలో కమ్యూనిస్టుల మనోధైర్యం మా కమ్యూనిస్టులు ఇచ్చేటువంటి స్నేహం వాళ్ళకి కాంగ్రెస్కి ఉపయోగపడుతుంది. కాబట్టి కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుస్తుంది.